హలో అండి, నా పేరు శేషాద్రి వంగల. ఐఎమ్ ద కో-ఫౌండర్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టార్ట్అప్ ఫౌండేషన్. నేను డాక్టర్ జే చౌదరి, మా గురువు గారు కలిసి స్థాపించిన ఆర్గనైజేషన్ ఇది. లాస్ట్ 2.5 years నుంచి మనం ముదనహల్లి, బెంగళూరు అక్కడ స్టార్ట్ చేసి, నేను లండన్లో ఉంటాను యాక్చువల్గా. ఏదో స్టార్ట్అప్స్, బేసికలీ స్టార్ట్అప్స్, అలాగే క్రియేటింగ్ ఎంప్లాయ్మెంట్ జాబ్స్ మనకి ఇక్కడ క్రియేట్ చేయాలని చెప్పండి మేము అందరం యాక్చువల్గా ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసాం. లాస్ట్ 2.5 నుంచి కపుల్ ఆఫ్ యాక్టివిటీస్ జరిగాయి. లండన్ హౌస్ ఆఫ్ లార్డ్స్ పార్లమెంట్లో ఫస్ట్ మనం కర్టెన్ రైజ్ చేసాం. అలాగే అక్కడ ప్రైమ్ మినిస్టర్స్ మొత్తం అందరూ మనని దే స్టార్టెడ్ టు రికగ్నైజ్ అస్. సో సమ్ ఆఫ్ ద కంపెనీస్ లాస్ట్ టైం కూడా మన లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ అనేవి మా హెల్ప్తో యాక్చువల్గా ఇక్కడికి వచ్చాయి. ఐ హెల్ప్ టు మై బిట్. అండ్ ఇప్పుడు జర్మన్ డెలిగేషన్ యాక్చువల్లీ ఈ ప్రోగ్రామ్ ఇంపాక్ట్ హబ్ అని వారు ఒక ఆర్గనైజేషన్ 70 countries ఉన్నారు. వాళ్ళు ISF సంయుక్తంగా వాళ్ళ హెల్ప్తో మనం చేస్తున్నాం. ఇది ఒక జర్మన్ డెలిగేషన్, మెయిన్ గవర్నమెంట్ డెలిగేషన్. యాక్చువల్గా మహారాష్ట్రతో వాళ్ళకి ఆల్రెడీ పార్ట్నర్షిప్ ఉంది. కానీ అట్లా కాదండి, మన తెలంగాణ రావాలి. అసలు ఐటీ అంటే మా తెలంగాణ, హైదరాబాదు ముఖ్యంగా రావాలి అంటే అప్పటికప్పుడు జనరల్గా చాలా టఫ్. వాళ్ళు టైమింగ్ ఇదంతా ముందే ప్రిపేర్ అయి ఉంటే వాళ్ళు మనలాగా ఏదో చేంజ్ చేయడం స్కెడ్యూల్ ఉండదు. డాక్టర్ రాజా గారని ఇంపాక్ట్ హబ్ వారు, తర్వాత మేము కూడా మాట్లాడి కన్విన్స్ చేసి వాళ్ళు ఇటు వచ్చారు. ఇవాళ డెఫినెట్గా ఇప్పుడు కాసేపట్లో వాళ్ళు మాట్లాడతారు. ఫస్ట్ టైం ఇక్కడ మనకి, ఎందుకంటే ముఖ్యంగా ఏఐ స్కిల్స్ యూనివర్సిటీకి భాగస్వామ్యంగా మన తెలంగాణ ప్రభుత్వం దానికి ఫండింగ్, ఇన్వెస్ట్మెంట్, స్టార్ట్అప్స్ ఆల్మోస్ట్ 50 crore to 100 crores కార్పస్ ఆల్రెడీ వాళ్ళు అనౌన్స్ చేస్తారు కాసేపట్లో. అలాగే కొన్ని స్టార్ట్అప్స్ అనే కాకుండా జర్మన్ కంపెనీస్ కొన్ని మనకి ఇక్కడికి రావడానికి. జర్మన్ అంటే ఓన్లీ జర్మనీ కాదు, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్. సో మన ISF మేము యూరోపియన్ చాప్టర్ క్రియేట్ చేస్తున్నాం నా ద్వారా. సో మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడికి ఈ మీడియం సైజ్ కంపెనీస్, పెద్దవే కాకుండా మీడియం సైజ్ కంపెనీస్ కూడా ఇండియా వైపు మగ్గు చూపిస్తానికి వాళ్ళకి కరెక్ట్ డైరెక్షన్ తెలియట్లేదు. వాళ్ళకి హైదరాబాద్ అనే ప్లేస్ తెలుసు, కానీ అంటే మనం ఐటీగా అనుకుంటున్నాం, కానీ యూరోప్లో ఇంకా చాలా మంది తెలియదు. దీనికి ముఖ్యంగా అందరికీ US తెలుసు. US అంటే గల్లీ మనకి అన్నీ తెలుసు. బట్ ఇక్కడ ఏంటంటే యూరోప్ నుంచి మనం కంపెనీస్ తీసుకొచ్చి ఇక్కడ యూనివర్సిటీస్ కొలాబరేషన్, మన AI, ఇప్పుడు మెషిన్ లెర్నింగ్, కొత్త స్కిల్స్ ట్రైనింగ్తో పాటు ఇక్కడ వాళ్ళందరికీ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తే, ఇది గవర్నమెంట్ డెలిగేషన్ యాజ్ వెల్ యాజ్ ప్రైవేట్ డెలిగేషన్గా వచ్చారు. ఇప్పుడు కాల్సిన పెద్ద ఇన్స్టిట్యూట్ అది. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఈ పార్ట్నర్షిప్ ద్వారా ఏంటంటే ఇప్పుడు MOU సైన్ చేస్తాం. ఏంటంటే మనకి AI దీనికి యాజ్ ఎ సెట్ ఫస్ట్ ఫండింగే కాదు, కొన్ని యూనివర్సిటీ స్టార్ట్అప్స్ ఇక్కడికి వస్తున్నాయి జర్మనీ నుంచి. వాళ్ళు అట్లీస్ట్ 50 to 100 people హైర్ చేస్తామని చెప్పి మనకు చెప్పారు. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. అలాగే ఇవాళ అఫ్కోర్స్ మన డియర్ ఫ్రెండ్ శ్రీధర్ బాబు గారు రాలేకపోయారు, వారు బిజీ కారణంగా. బట్ ఇప్పుడు అడ్రస్ చేస్తారు. లాస్ట్ టైం నుంచి వారు సపోర్ట్ చేస్తారు. అఫ్కోర్స్ మన CM గారు అందరూ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తారు. అన్నిటికీ ముఖ్యంగా ఇప్పుడు వస్తారు నా గురువు గారు జే గారు. మీ అందరికి తెలుసు, ఆయన ఈ సైబరాబాద్ నుంచి అప్పటి నుంచి ఉన్న సెల్ఫ్లెస్గా 70 ఏళ్ళు నిన్నే వచ్చాయి, క్యాన్సర్ సర్వైవ్. అలాంటి ఆయన ఈరోజు ఏదో చెయ్యాలి, అందరికీ చేయాలని, సెల్ఫ్లెస్గా ఉండాలి అని చెప్పి అన్నిటికీ అతీతంగా చాలా మంది ఆయనతో పాటు మా ISF వాలంటీర్స్ మొత్తం 20,000 మంది ఉన్నారు ప్రపంచంగా. కాగ్నిజెంట్ CEO కూడా, వీళ్ళందరూ కూడా ఇంపార్టెంట్గా మనకు వస్తున్నారు. సో ఇది ఒక మూవ్మెంట్ రాదర్ దాన్ ఈవెంట్ అని. ఇది చిన్నగా స్టార్ట్ అయింది, తప్పకుండా ఏదో చేయాలని మా చిరు ప్రయత్నం. సో మీ అందరి సహకారం, ఎస్పెషల్ మీడియా మంచిది. ఎన్నో న్యూస్ చూస్తూ ఉంటాను, ఎక్కువ మీడియా రాదు నార్మల్గా. బట్ ఏంటంటే మనకి ఎన్నెన్నో చూస్తాం కాబట్టి అందరినీ కలుపుకుని ఇది ఇంప్లాయ్ చేస్తే మనకి ఎన్నో జాబ్స్ వస్తాయి. ఇది చేయాలని చెప్పి నా యొక్క రిక్వెస్ట్. థ్యాంక్ యూ.